Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, హలో అందరికీ. వెల్కమ్ టు సిర్లు వ్లాగ్స్. ఏంటి కార్‌లో ఎంజాయ్ చేస్తూ గట్టిగానే ప్లాన్ చేసింది ఏదో ట్రిప్‌కో, టూర్‌కో చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది అని అనుకుంటున్నారా? లేదండి. నేను పుట్టింటికే ఇలా ఎంజాయ్ చేసి వెళ్తున్నా. ఎందుకంటే నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు మంత్లీ ట్వైసో, థ్రైసో అట్లా ఎళ్ళొచ్చేసేదాన్ని అస్సలు ఆలోచించకుండా. కానీ ఇప్పుడు ఆషాఢం అని చెప్పి కొత్త ఆషాఢం, కొత్త అల్లుడు, కొత్త కోడలు అని చెప్పి మమ్మల్నయితే హైదరాబాద్‌లోనే బంధించేశారు. ఇద్దరం అయితే వెళ్ళకుండా 1 ½ మంత్ అయిపోయింది. సో, హ్యాపీగా అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. మాకు ఆషాఢంలో కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం ఉంది. అది మోస్ట్‌లీ అందరికీ ఉంటుంది కదా! మేము 5:30 అలా స్టార్ట్ అయ్యాము. విజయవాడ ఎళ్ళేసరికి 9:30 అలా అయితుంది. చాలా ఆకలేస్తుందని చూసేటప్పటికి ఫుడ్ కూడా అక్కడేం పెద్దగా లేదంట. అయిపోయొచ్చిందంట. ఈ ఫోటో చూస్తే మీకు ఏ పాట గుర్తొస్తుందో నాకైతే కామెంట్ చేసేయండి. ఆఖరికి ఒక సూపు అది కూడా షాజహాన్ బిర్యానీ అంటే ఏదో మిగిలింది ఐ మీన్ ఉన్నది. అదే ఇంక తిని అడ్జస్ట్ అయ్యి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 2 ఆ టైంకే మేమైతే నియర్ టు నరసాపురం. నియర్ టు నరసాపురంలో మీకెంతమందికి తెలుసు ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ట్రావెల్ చేసేవాళ్ళు కంపల్సరీ అక్కడ ఆగి వెళ్తారు అని ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి. ఆ టెంపుల్ నేమ్ కూడా కామెంట్ చేసేయండి. నేనైతే లాస్ట్‌లో చెప్పేస్తాను. మాకైతే ఒక సెంటిమెంటల్ సిట్యుయేషన్ కూడా జరిగింది. అప్పటినుంచి అయితే నాకు చాలా నమ్మకం. సో, హైదరాబాద్‌కి స్టార్ట్ అవుతున్నా, హైదరాబాద్ నుండి రిటర్న్ అవుతున్నప్పుడు కూడా మేము కంపల్సరీ ఈ గుడిలో ఆగి దండం పెట్టుకొని అయితే కంపల్సరీ వస్తాము. ఏముండదు. ఒక చెట్టు, ఒక 2 పాదాలైతే ఉంటాయి. అండ్ చాలా పవర్‌ఫుల్ దేవత అయితే నేను చెప్తాను. అదెవరో కాదండి బండి ముత్యాలమ్మ తల్లి గుడి. మేమైతే దండం పెట్టుకొని ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 2:45 అయింది. 2:45 అయిన తర్వాత 2:45కెందుకు 3 ఆ టైంకి లోపలికొద్దురు గారని చెప్పి అన్నారు. 3కి చూస్తే గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికెళ్ళేసరికి ఇంటి ప్రతి గుమ్మం దగ్గర మా డ్యాడీ ఆల్రెడీ ఒక బౌల్ లాంటిది, ఒక కత్తి కొబ్బరికాయలైతే అరేంజ్ చేసుంచారు. సో, కొబ్బరికాయ కొట్టి మన కొత్తల్లుడు గారు ప్రతి గుమ్మం దాటి ఆహ్, ఆ సంప్రదాయాన్నయితే పూర్తి చేశారు. ఫుల్‌ఫిల్ చేసేశారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. కొత్తగా అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే మా అక్క వాళ్ళని చూసాను కానీ తిన చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కదా! నా విషయంలో నాకైతే హ్యాపీ అనిపిచ్చింది. కాసేపు అమ్మతో హ్యాపీగా మాట్లాడి 3:30 అలా అయింది మేము పడుకునేసరికి. అంతే ఇంక వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.